అతి తక్కువ వడ్డీ రేట్లకే పొందండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్స్, కార్ లోన్స్. జీరో ప్రాసెసింగ్ ఫీ, జీరో డాక్యుమెంటేషన్ ఛార్జెస్. వెంటనే మీ బ్రాంచ్ ని సంప్రదించండి. విజయనగరం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 500 పైన ఉన్నటువంటి సర్వేలంతా కూడా ఈరోజు పెండౌన్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఈ 2 రోజులుగా ఎందుకు పెండౌన్ చేశారు, అసలు మెయిన్ ప్రధాన సమస్యలు ఏంటి, వాళ్ళ మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి, మీరు పెండౌన్ చేయడానికి కారణాలు ఏంటి, అసలు ఏం జరుగుతుంది ఏంటి? యాక్చువల్గా నేను జిల్లా ప్రెసిడెంట్ వెంకటరావు చౌదరి నా పేరు. మేము మొట్టమొదటగా ఏదైతే సర్వే గ్రామ సభలు కండక్ట్ చేశారో 11th మంత్లోని, ఆ 11th మంత్లో కండక్ట్ చేసిన ఏవైతే అప్లికేషన్స్ ఉన్నాయో ఆ అప్లికేషన్స్ అన్నీ కూడా ఆ రోజు పీజీఆర్ఎస్లో అప్లోడ్ చేయమని కలెక్టర్ గారు చెప్పున్నారు. ఒకరోజు అప్లోడ్ చేయగానే అది 26th ర్యాంక్ వెళ్ళిందని ఉద్దేశంతో ఆయన మరుసటి రోజు అప్లోడ్ చేయొద్దని తిట్టారు. అక్కడితో అది ఆగిపోయింది. మరలా పండగ ముందు 16వ తారీఖున అవన్నీ అప్లోడ్ చేసి ఇమీడియట్ 100% అప్లోడ్ చేయమని చెప్పారు. ఈ సమీక్షా సమావేశాల్లో సర్వే ఉద్యోగులందరినీ కూడా తోలనాడడం, దుర్భాషలాడడం, ఇష్టం వచ్చినగా మాట్లాడడం వల్ల అందరూ కూడా చాలా సఫర్ అయ్యారు. ఇది ఒక పక్క ఉంటుండగా సాయంత్రం 7 గంటలకి కొంచెం కంప్లీట్ అయిందా లేదా అడిగి మెమోలు ఇవ్వడం, మెమో ఇచ్చిన 2 గంటల్లోని ఆర్టికల్ ఆఫ్ ఛార్జెస్ ఫ్రేమ్ చేయడం, షోకాజ్ నోటీసులు ఇవ్వడం జరిగింది. సో దీని మీద మేము వారిని కలుద్దాం అనేసి ఇదంతా ఏదైతే వీళ్ళు చేస్తున్న మనకి భయంకరంగా హెరాస్ చేస్తున్నారు, దీని మీద అందరం కూడా ఆంధ్రప్రదేశ్ సర్వే ఉద్యోగుల సంఘం తరపున విజయనగరం జిల్లాలోని మేము అందరం కూడా సమావేశం చేసి నిరసన తెలియజేయడం జరిగింది నిన్న పక్షాన. ఈ నిరసనకి వాళ్ళు ఏం చేశారంటే, నిన్న జాయింట్ కలెక్టర్ గారు నన్ను రమ్మన్నారు. ఫస్ట్ ఆయనే మెసేజ్ పెట్టారు, రమ్మన్నారు. వెళ్ళిన తర్వాత మీరెవరు, మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు, మిమ్మల్ని రమ్మలేదని చెప్పడం జరిగింది, అగౌరవపరచడం జరిగింది యాజ్ ఏ ప్రెసిడెంట్ గాను. నేను ఇంతకుముందు స్టేట్ ప్రెసిడెంట్ చేశా, స్టేట్ జనరల్ సెక్రటరీ చేశా, జేఏసీ చైర్మన్ చేశా, ఆంధ్ర తెలంగాణ అంతా కలిపి. కానీ బట్ ఎప్పుడు ఇలాంటి ఆఫీసర్స్ నేను చూడలే, ఫస్ట్ టైం. ఆయన ఎప్పుడైతే ఇలాగన్నారో ఎంప్లాయీస్లో అందులో అప్రూవర్ వచ్చింది. అప్రూవర్ వచ్చాక సాయంత్రం వరకు వెయిట్ చేశారు. సాయంత్రం వరకు వెయిట్ చేసి మొత్తం అంతా కూడా మా ఆత్మగౌరవాన్ని ఏదైతే కించపరిచారో కంప్లీట్గాను హైర్ ఆఫీసర్స్ ఇద్దరు కూడాను వాళ్ళ మీద చర్య తీసుకోమని మేము కంప్లైంట్ చేయడం జరిగింది. సీఎంఓ కంప్లైంట్ చేయడం జరిగింది. అన్ని మీడియాను వాడాము, అన్నీ వాడడం జరిగింది. దానిపైన వెంటనే రాత్రికి ఆయన నన్ను, విజయనగరం జిల్లా ప్రెసిడెంట్ అయిన నన్ను ఇమీడియట్గా సరెండర్ చేస్తూ ఒక ఫేక్ సరెండర్ లెటర్ని పెట్టడం జరిగింది. సో దాని మీద కూడా ఈరోజు అన్ని జిల్లాల నుండి స్పందన వస్తుంది. పార్వతీపురం జిల్లా, పార్వతీపురం మన్యం నుండి వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఈరోజు నిరసన కార్యక్రమాలు చేశారు. రేపటి నుండి వాళ్ళు కూడా పెండౌన్కి వస్తారు. అలాగే శ్రీకాకుళం నుండి ఈరోజు విలేజ్ సర్వేస్ వాళ్ళకి స్టేట్ ప్రెసిడెంట్ మా బూరాడు మధుబాబు కూడా వచ్చాడు, ఆయన సపోర్ట్ చేశాడు. అలాగే విశాఖపట్నం జిల్లా నుండి పంపాన కనకబాబు, ఆయన జిల్లా ప్రెసిడెంట్ వచ్చి ఆయన కూడా ఈరోజు సపోర్ట్ చేశాడు. రేపు స్టేట్ ప్రెసిడెంట్ ఇక్కడికి రాబోతున్నారు, రోలక్ చిరంజీవి రాబోతున్నారు. ఆయన కూడా వాళ్ళంతా మొత్తం అందరూ కూడా మాకు సపోర్ట్ చేయబోతున్నారు. మాది ఒక్కటే, మా ఆత్మగౌరవాన్ని ఉంచడం. అలాగే పీజీఆర్ఎస్కి ఏదైతే టైం లైన్ ఇచ్చిందో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, గౌరవ ముఖ్యమంత్రి వర్యాలు ఏదైతే టైం లైన్ ఇచ్చారో ఆ టైం లైన్ ప్రకారమే చేస్తాం. కానీ ఈరోజు అప్లోడ్ చేసి రేపు చేసి మనం అనేది జరిగే పని కాదు. ఇది పత్రికాముఖంగా మేము చెప్తున్నాం. 2, మాకేదైతే ఇప్పుడు నన్ను సస్పెండ్ చేసి ఉంచారో సస్పెన్షన్ని విత్డ్రా అయ్యే వరకు, సస్పెన్షన్ ఏదైతే సరెండర్ చేసి ఉంచారో సరెండర్ని విత్డ్రా అయ్యే వరకు కూడా మేము దీన్ని ఆపడం ఉండదు. డైరెక్ట్గా అది అంతా పెండౌన్లోనే ఉంటాం, కంప్లీట్గా పెండౌన్లో ఉంటాం. ఆంధ్రప్రదేశ్ విజయనగరం జిల్లా తరఫున అందరం ఇదే డెసిషన్ తీసుకుని ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వంలో సర్వే జరిగింది, అది జరిగింది, కొన్ని తప్పులు జరిగాయి అని చెప్పేసి ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వంలో అవి ఏవైతే వచ్చాయో గ్రీవెన్స్లు తీసుకోమని మన హానరబుల్ గవర్నమెంట్ నుండి ఇన్స్ట్రక్షన్స్ అయితే వచ్చాయి. ఏవైతే రీసర్వే జరిగిందో అందులోని ప్రతి గ్రీవెన్స్ తీసుకోవడం జరిగింది. అది అప్పుడు ఏంటంటే ఆ సదస్సులు అయిపోయిన తర్వాత గౌరవ జిల్లా కలెక్టర్ గారు మీటింగ్ పెట్టి అవన్నీ పీజీఆర్ఎస్లో అప్లోడ్ చేయమని ఆయనే చెప్పారు. కొన్ని మండలాలు అప్లోడ్ చేశాయి, కొన్ని మండలాలు చేయలేదు. మరుసటి రోజు ఆయనే మళ్ళీ అగైన్ సాయంత్రం అయిన తర్వాత వీసీ పెట్టి ఇలాగా మీరు అప్లోడ్ చేయొద్దు అని చెప్పారు. అప్లోడ్ చేసిన వాళ్ళని విపరీతంగా తిట్టడం జరిగింది గూగుల్ మీడియా, అక్కడ ఆ తాలూకు వీడియో కాన్ఫరెన్స్లో. అయిపోయిన తర్వాత మరి వెంటనే అదంతా అయిపోయిన తర్వాత రెవెన్యూ సదస్సులు కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అదంతా సుమారు ఒక 1 మంత్ పైనే జరిగాయి. 1 మంత్ అయిపోయిన తర్వాత సంక్రాంతి ముందు రోజు నుండి ఆ సంక్రాంతి సెలవులు అయిపోయిన తర్వాత రాగానే అవన్నీ హరిబరీగా పీజీఆర్ఎస్లో అప్లోడ్ చేయమని ఆయనే చెప్పడం జరిగింది. నైట్ అన్నీ మొత్తం డేటా అంతా కలెక్ట్ చేసి పీజీఆర్ఎస్లో అప్లోడ్ చేయడం జరిగింది. అప్లోడ్ చేసిన తర్వాత దానికి ప్రభుత్వం నిర్ణయించిన సమయం 75 రోజులు. ఆ 75 రోజుల్లో ఆ తాలూకా గడువుని మనం పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. కానీ మన విజయనగరం జిల్లా జాయింట్ కలెక్టర్ గారు మరియు కలెక్టర్ గారు దాన్ని ఏంటంటే 4 రోజుల్లోనే మొత్తం కంప్లీట్ చేయమని చెప్పారు. ఒకవేళ ఆ విధంగా చేసినట్టయితే మాత్రం మన క్వాలిటీగా ఇప్పుడు రైతులకి వాళ్ళకి సమస్యలు, నిజమైన సమస్యలు ఉండడం వల్ల మాత్రమే అర్జీ పెట్టుకుంటారు.
అర్జీ పెట్టుకోవడం 3 రోజుల్లో 4 రోజులు అది భూమికి సంబంధించి చాలా సెన్సిటివ్ మ్యాటర్ కాబట్టి 4 రోజుల్లో 5 రోజుల్లో చేయమంటే మనం అంత చేయలేం కాబట్టి మేము అదే విషయం చెప్పడం జరిగింది. కానీ ఆయన ఏదైనా సరే ఎవరిని కూడా వినేదే మన మాట వినే స్టేజ్లో అయితే లేరు. ఆయన ఏదైతే ఫుల్ అగ్రెసివ్ నేచర్తో, ఎందుకంటే మండల సర్వేయర్స్ని కానీ నెక్స్ట్ డిప్యూటీ ఇన్స్పెక్టర్లు కానీ ఇష్టం వచ్చినట్టు ఆయన ఫుల్ కోపంతోనే తిడుతూ మాట్లాడుతూ చేశారు. ఇది ప్రజాస్వామ్య దేశమా లేకపోతే ఎటు దేశమా నాకు అర్థం కాలేదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో మన సమస్యను మనం చెప్పుకోవచ్చు నిర్భయంగా, మన భారత రాజ్యాంగం అదే మనకిచ్చింది. కానీ ఆయన విపరీతంగా తిడుతూ దుర్భాషలాడుతూ మా డిపార్ట్మెంట్ హెచ్ఓడిని కూడా మా ముందునే తిడుతూ కూడా ఆయన అలా చేయడం జరిగినది. మేమైతే మాత్రం మా డిపార్ట్మెంట్ అయితే మాత్రం చాలా తీవ్రంగా మనక్షాపం చెందాం. ఆ యొక్క విషయానికి మొన్న ఆదివారం నాడు మేము మా అసోసియేషన్ జిల్లా మీటింగ్ పెట్టుకోవడం జరిగినది. అసోసియేషన్ జిల్లా మీటింగ్ పెట్టుకుంటే అందరూ సహాయ నిరాకరణ చేద్దామని చెప్పేసి అనుకొని సోమవారం మేము ఎటువంటి విధులకి హాజరవ్వకుండా మా అసోసియేషన్ బిల్డింగ్లోనే మేము ఉండడం జరిగితే నిన్న దానికి ఏవైనా ఆధారాలు లేకుండా మా జిల్లా నాయకుడు ఆయన చౌదరి వెంకట్రావు గారు, జిల్లా అధ్యక్షులు గారు, ఆయన ఏదైనా ఒక పోరాటం ఏదైనా ఒక నాయకుడు చేతి మీదకి వెళ్తుంది కాబట్టి ఆయన చేస్తున్నారని చెప్పి ఆయన ఇమీడియట్గా సరెండర్ చేయడం జరిగింది ప్రభుత్వానికి. కానీ ఏది బేస్లెస్, యాక్చువల్గా ఆయన క్లస్టర్లో చాలా మట్టుకు పని జరిగిపోయింది, అయినా పని జరగలేదని చెప్పి సరెండర్ చేయడం జరిగినది. మేము ఏంటంటే లాస్ట్ ప్రభుత్వంలో అయినా సరే ఈ రీసర్వేలో మొదట రాష్ట్రంలో శ్రీకాకుళం ఫస్ట్ ఉంటే విజయనగరం సెకండ్ ఉండేది. మేము ఆ విధంగా మా డిపార్ట్మెంట్ అంతా పనిచేసి అప్పుడున్న కలెక్టర్లు కానీ జాయింట్ కలెక్టర్ కానీ మా జిల్లా నుండి చాలా మంచి పేరు మేము తెచ్చాం. కానీ మేము ఆ విధంగా మేము పని అయితే చేయము అని చెప్పేసి మేము అనట్లేదు. కానీ ఏంటంటే ప్రభుత్వం ఇచ్చిన నిర్దిష్టమైన టైం ఇస్తే మేము క్వాలిటీగా వర్క్ చేయగలమని చెప్పి మేము చెప్తున్నాం. మా మండల సర్వేర్లకి డిఐలు కూడా మండల సర్వేర్లకు కూడా ఎవరు పనిచేయలేదని చెప్పి మెమో ఇచ్చారు. ఏదైనా ప్రొసీజర్గా ఫస్ట్ మెమో ఇచ్చిన తర్వాత వాళ్ళది రిసీవ్డ్ కాపీ తీసుకోవాలి, వాళ్ళ తాలూకు ఎక్స్ప్లెనేషన్ తీసుకోవాలి. ఆ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత అప్పుడు సాటిస్ఫై అవ్వకపోతే అప్పుడు షోకాజ్ నోటీస్ పెట్టాలి. కానీ మెమోకి షోకాజ్ నోటీస్కి వితిన్ 10 నిమిషాల గ్యాప్లో ఫస్ట్ మెమో ఇచ్చారు, అది ఎవరు రిసీవ్డ్ కాపీ తీసుకోలేదు, చేయలేదు. వెంటనే 10 నిమిషాల్లో షోకాజ్ నోటీస్ వెంటనే ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మేము మీటింగ్ పెట్టుకొని ఈ విధంగా చేయడం జరిగినది. దానికి నిర్దాక్షిణ్యంగా అయితే మా జిల్లా అధ్యక్షుల వారిని చౌదరి వెంకట్రావు గారిని ఆయన నిర్దాక్షిణ్యంగా మన కమిషనర్ ఆఫ్ సర్వే సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్స్కి సరెండర్ చేయడం జరిగినది. ఇప్పుడు ఏంటంటే మా యొక్క న్యాయమైన డిమాండ్లు ఏంటంటే అన్యాయంగా చేసిన సరెండర్ని ముందు అది వెంటనే రిబ్యాక్ తీసుకొని ఆయనకి అదే విజయనగరం ఆర్డీఓ ఆఫీస్ విజయనగరం డిఓఎస్గానే ఆయన పోస్టింగ్ ఇవ్వాలని మేము అందరం కోరుచున్నాం ఆంధ్రప్రదేశ్ సర్వే ఉద్యోగుల సంఘం విజయనగరం జిల్లా తరపున. నెక్స్ట్ మండల సర్వేలకి డిఐలకి వాళ్ళు ఉండే షోకాజ్ నోటీసులు అవన్నీ డ్రాప్ చేయాల్సిందిగా ఇవన్నీ న్యాయపరమైన డిమాండ్లు కాబట్టి మేము జిల్లా కలెక్టర్ గారిని జాయింట్ కలెక్టర్ గారిని కోరుతున్నాం. నెక్స్ట్ ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే ఉద్దేశంలోనే మేము ఉన్నాం కాబట్టి ఎందుకంటే గత ప్రభుత్వంలో జరిగిన తప్పులు ఈ ప్రభుత్వంలో జరగకూడదు కాబట్టి సీఎం గారికి మన హానరబుల్ సీఎం చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు తెచ్చే ఆలోచనలో మేము ఉన్నాం కాబట్టి క్వాలిటీగా మేము రైతులు వర్క్ చేయాలనుకున్నాం. కానీ ప్రభుత్వం నిర్దేశించిన సమయంలోనే మేము చేయాల్సిందిగా కోరుచున్నాం. చెప్పండి, మీ సమస్య ఏంటి, అసలు ప్రధానంగా ఎందుకు ఈ పెన్ డౌన్ చేసే కారణాలు ఏంటి? పెన్ డౌన్ చేయడానికి కారణం ఏంటంటే మీ గ్రీవెన్స్కి సంబంధించిన ఏవైతే గ్రీవెన్స్ సంబంధించినవో దాంట్లో మీటింగ్లో అని చెప్పిన కలెక్టర్ గారు జేసీ గారు మన ఏదైతే సర్వే ఎంప్లాయీస్ అసోసియేషన్ ఉందో సర్వే ఎంప్లాయీస్ అందరూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా తిట్టడం దుర్భాషలాడడం జరిగింది. అదే కాకుండా ఏదైతే వర్క్ అయితే ఉందో ఏదైతే కంప్లీట్ ఉందో అదే కంప్లీట్ చేసినా సరే ఎవరైతే మండల సర్వేయర్లు డిఐవైసుల్ని వాళ్ళందరినీ వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయడము, మెమోలు ఇవ్వడము అవన్నీ చేయడం జరిగినది. ఈ మెమోలు ఇచ్చిన 2 గంటల్లోనే మళ్ళీ షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ షోకాజ్ నోటీస్ ఇచ్చారని అందరూ కలిసి అసోసియేషన్ తరపున పోరాడితే ఏదైతే అసోసియేషన్ మా ప్రెసిడెంట్ గారు ఉన్నారో ఆ ప్రెసిడెంట్ గారినే మేము తీసేస్తే అంతా నిర్వీర్యం అయిపోతుంది, ఏదైతే ఇదంతా ఉండదు అని చెప్పి మా ప్రెసిడెంట్ గారిని సరెండర్ చేయడం జరిగింది. మా ప్రెసిడెంట్ గారిని మీరు సరెండర్ చేసినా సరే మేము ఎట్టి పరిస్థితుల్లో భయపడే పరిస్థితి లేదు. కలెక్టర్ గారు జేసీ గారు ఇందు మూలంగా మేము తెలియజేస్తుంది ఏమనగా మీరు ఎట్టి పరిస్థితుల్లో ఏమి చేసినా ఇక్కడ మేము తగ్గేది లేదు. మీరు ఏం చేయండి, అందరినీ తీసేయండి, అందరినీ చంపేయండి. జిల్లాలోని ఒక గవర్నమెంట్ ఏదైతే మాకు ఇచ్చిందో రీసర్వే చేయమని ఇచ్చిందో దాన్ని మేము ముందుకు తీసుకెళ్దామని మేము అనుకుంటే మీరు కలెక్టర్ జేసీగా మీరు ముందుకు తీసుకెళ్ళనివ్వట్లేదు. మేము
ఇంత కష్టపడి రాత్రి పగలు చేసుకొని మేము పనిచేస్తే మీరు కుర్చీల్లో కూర్చొని మీరు తందనాలు ఆడుతున్నారు, ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారు. అది తిట్టడం కరెక్ట్ కాదు. అందుకు బేషరతుగా మీరు క్షమాపణ చెప్పి మా చౌదరి వెంకటరావు గారిని రివోక్ చేసుకొని ఎవరైతే మా డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేల్ని అందరినీ కూడా సస్పెన్షన్ ఎత్తివేసి మొత్తం ఏదైతే షాకాజ్ నోటీస్ రివోక్ చేసుకొని అన్నీ చేసుకున్నంత వరకు కూడా మేము విధులకు హాజరవ్వము. మీరు మాకు జీతాలు ఇవ్వకపోయినా పర్లేదు, మేమేం చేయలేకపోయినా పర్లేదు, కానీ మేము విధికి హాజరయ్యే పరిస్థితి ఉండదు. మీకు ఇట్టి ఏం చేసుకుంటే చేసుకోండి, మేము ఇక్కడికే కాదు త్రూఅవుట్ మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా వెళ్తాము. ఆల్రెడీ ట్విట్టరు ఏదైతే సీఎంఓ ఆఫీసు సోషల్ మీడియా ఉన్నదో వాళ్ళందరికీ ఇవ్వడం జరిగినది. మళ్ళీ చెప్తున్నాను కలెక్టర్ గారు, జేసీ గారు, ఇందుపోవడానికి తెలియజేసింది ఏమంటే మీరు ఏం చేసినా సరే, మా ప్రాణాలు తీసినా సరే, మా చౌదరి వెంకటరావు గారిని రివోక్ చేసినంత వరకు కూడా మేము ఆ పోరాటం ఆపేది లేదు. చూసాం కదా, ఒకటే చెప్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే స్టేట్లో ఉన్నటువంటి ఈ సర్వే వెల్ఫేర్ అసోసియేషన్ ఏదైతే ఉందో మొత్తం వాళ్ళందరిలో కూడా ఒకే విధంగా అయితే ఈరోజు ఉవ్వెత్తున ఎగసిపడేలైతే మొత్తం ఉద్యమ రూపంలో దాల్చే విధంగా అయితే కనిపిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటిది ఈ సర్వేలు ఎవరైతే ఉన్నాయో వీళ్ళందరినీ కూడా జిల్లా అధికారులు అంతా కూడా దుర్భాషలు ఆడిన కారణంగా ఈరోజు పెండౌన్ చేసామని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ కారణం చేతనే వీళ్ళందరికీ కూడా అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తిని కూడా ఈ రోజు సరెండర్ చేసినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయని చెప్తున్నారు. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.